90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో అయితే వంశీ కృష్ణ సార్ ఉన్నారు. ఎస్పెషలీ స్టూడెంట్స్ ఏదైనా సరే కొంచెం గుర్తు రాకపోయినా సరే, సో అనుకున్న మార్క్స్ సాధించలేకపోయినా సరే, అనుకోకుండా సర్టెన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే ఆ పని అక్కడికే గివ్ అప్ చేసుకోవడం చాలా చాలా మందికి అలవాటు ఉంటుంది. మరి ఇలాంటి ప్రాబ్లం తో బయటపడడం ఎలా తెలుసుకోబోతున్నాము వంశీ సార్ తో. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గివ్ అప్ అనేది చాలా చాలా వరకు చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో పేషెన్స్ అనేది తగ్గింది. కరెక్ట్. సో ఇలాంటి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ అనేది ఉందా? అండ్ తర్వాత చాలా వరకు అంటే స్టూడెంట్స్ ప్రయత్నిస్తూ ఉంటారు, ఏదైనా క్వశ్చన్ గుర్తుకు రాకపోయినా సర్టెన్ మార్క్స్ వాళ్ళు ఒక 80% అనుకుంటారు, 70 వచ్చినా కూడా గివ్ అప్ చేసేస్తారు నెక్స్ట్ టైం. సో ఇటువంటి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్. ఎస్ మేడం, నిజానికి ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు పిల్లల వల్ల. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అనుకున్న ఆ రంగంలో పిల్లలు ఒక చిన్న చేంజ్ జరిగే వరకు, చిన్న ఫెయిల్యూర్ వచ్చే వరకు ఆటోమేటిక్ గా ఇంకా నాకు ఇది వద్దులే అన్నట్టుగా స్కిప్ చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ఒక మంచి స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను మేడం. అయితే ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఒక ఫ్యామిలీ అనమాట. ఆ ఫ్యామిలీలో ఫాదర్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తుంటారు. అయితే వాళ్ళకి ఒక కూతురు ఉంటుంది, తన పేరు లైలా అనమాట. అయితే ఈ లైలా అనే అమ్మాయి ఏం చేస్తుందంటే తనకు చిన్నప్పటి నుంచి కూడా ఐఏఎస్ అవ్వాలనే డ్రీమ్ ఉందన్నమాట ఆ లైలా అనే అమ్మాయికి. అయితే తన డాడీ క్యాబ్ డ్రైవర్ కాబట్టి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ తోటి ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతానా లేదా అనేది కొంచెం సంశయంలో ఉంది. కానీ ఆ లైలాకు ఐఏఎస్ ఆఫీసరే మెయిన్ టార్గెట్ అనమాట. వేరే ఏ వర్క్ చెప్పినా కూడా అంత ఇంట్రెస్టెడ్ గా లేకుండా. సో ఆ అమ్మాయిని ఆ ఫాదర్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా, నువ్వు ఐఏఎస్ అవ్వడానికి ఎంత కష్టపడతావో అంత కష్టపడు, నీకోసం నేను పగలు రాత్రి కష్టపడైనా సరే నేను నీకు కావాల్సిన డబ్బుని సమకూరుస్తా అని చెప్తాడు. సో లైలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈవెన్ ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఎలాంటి కష్టం తెలియకుండా తను హ్యాపీగా అదే వేలో అదే ఫ్లోలో వెళ్ళాలని కంటిన్యూ చేస్తుంటారు అనమాట. అయితే ఈవెన్ తను మొత్తం ఇంటర్మీడియట్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన తర్వాత కోచింగ్ వెళ్తుంది అనమాట. ఆ కోచింగ్ వెళ్ళిన తర్వాత తనకి ఫస్ట్ అటెంప్ట్ చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతుంది. ఈసారి ఖచ్చితంగా నేను సాధించాలి, మా నాన్న నా కోసం చేస్తున్న సాక్రిఫైస్ అంటే ఈవెన్ క్యాబ్ మార్నింగ్ నైట్ నడిపితే కానీ రాని డబ్బు, సో అదాన్ని ఇంకా వేరే వేరే అప్పులు చేసి మరి తన కోసం కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇవన్నీ చేసినాక కూడా ఫైనల్ గా ఎగ్జామ్స్ డేట్ వచ్చింది, అప్లై చేసేసింది, చాలా కష్టపడింది. తను ఎంత కష్టపడాలో అంత కష్టపడింది. దెన్ ఫైనల్ గా చూస్తే తను ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఫెయిల్ అయిపోయిన వెంపడే తను ఆ రిజల్ట్ పేపర్ పట్టుకొని తన తండ్రి దగ్గరికి వచ్చి చాలా ఫీల్ అవుతుంటా అనమాట. అంటే అసలు ఎట్లా చెప్పాలా నాన్నకి, ఎందుకంటే నాన్న నా కోసము పగలు రాత్రి క్యాబ్ డ్రైవ్ చేసి మా ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఇంకా కొన్ని అప్పులు తీసుకొచ్చి దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ నన్ను కోచింగ్ పంపిస్తే ఇప్పుడు నన్ను ఆటోమేటిక్గా నేను ఫెయిల్ అయ్యాను అని మా నాన్నకి ఎలా చెప్పాలని బాగా బాధపడి ఫైనల్గా ఇంకా చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాన్న ముందరికి వెళ్ళి బాగా ఏడుస్తూ, నాన్న నేను దీంట్లో ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోయాను, సారీ నాన్న, నేను బాగా ఇబ్బంది పెట్టినాను, నేను ఇప్పుడు ఇంకా ఇది ఐఏఎస్ అనేది నాకు ఫిట్ అవుతుందేమో అనుకున్నాను కానీ నాకు ఫిట్ కాదు నాన్న, నేను దీన్ని స్కిప్ చేస్తున్నా, సారీ అని చాలా బిగ్గరగా ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే తన నాన్న పడ్డ కష్టం తెలుసు కాబట్టి. అప్పుడు ఆ తండ్రి ఏం చేశారంటే ఆ లైలాని బయటికి తీసుకెళ్తారు, చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లి, చూడన్నా అక్కడ నా క్యాబ్ కనిపిస్తుంది అంటే నా కార్ కనిపిస్తుంది, అయితే ఈ కార్ నడపడం అనేది నా డ్రీమ్, నా ఆశ, అది నాకు దాని మీద ఇన్కమ్ కాబట్టి. కానీ ఇప్పుడు ఆ కార్ అనేది ఎన్నో వందల సార్లు రిపేర్కి పోయొచ్చింది, అట్లనే నేను ఆ కార్ని ఎప్పుడు కూడా వదలలేదు, ఎందుకంటే అదే నా లైఫ్ ని లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి ఆ కారు ఏదో రిపేర్ వచ్చిందని ఒక బ్రేక్ డౌన్ అయినంత మాత్రాన నేను ఆ కార్ ని కూడా తీసేయలేదు, నేను మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని నేను కంటిన్యూ చేస్తూ మన లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. సో డోంట్ వరీ లైలా, నువ్వు ఇప్పుడు నా కార్ ఎలాగైతే చెడిపోతే నేను రిపేర్ చేసుకొని ఎలా నడిపిస్తున్నానో, నువ్వు ఈ ఒక్కసారి నా కార్ బ్రేక్ డౌన్ అయినప్పుడు నేను రిపేర్ చేసుకుంటే ఎలా నడిచిందో, నువ్వు ఒక్కసారి ఈ అటెంప్ట్ లో ఫెయిల్ అయినావు, దీన్ని మళ్ళీ నువ్వు రిపేర్ చేసుకో, అంటే ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి ఒకసారి మళ్ళీ కూడా నువ్వు రీచెక్ చేసుకొని మళ్ళీ అటెంప్ట్ చేయని చెప్తుంది. సో నెక్స్ట్ టైం కూడా ఆమె ఆ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో సెకండ్ టైం కూడా మళ్ళీ ఐఏఎస్కి మళ్ళీ కోచింగ్కి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. దెన్ సెకండ్ టైం బాగా చదువుతుంది, అంతకంటే ఇంకా బెటర్గా ట్రై చేస్తుంది. ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ డేట్ వస్తుంది, మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తుంది. ఫైనల్గా చెక్ చేస్తే సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతుంది. డాడీ చాలా హర్ట్ అయిన ఫీల్, అసలు ఆ అమ్మాయికి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయినాం, నాన్నకు ఎంత బాధగా చెప్పానో తన ఎక్స్పీరియన్స్ చేసింది. సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే మళ్ళీ అసలు నాన్నకి ఎలా చెప్పాలి, అసలు నా ఫేస్ ఎలా చూపించాలి మా నాన్నకని చాలా హర్ట్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ ఫెయిల్ అయ్యాను నాన్నకి చెప్తాను.
కానీ వాళ్ళ నాన్న ఒక్కటే చెప్తాడు, నో ప్రాబ్లం బెట్ట, సెకండ్ టైం కూడా ఫెయిల్ అయినావు అన్న తర్వాత అసలు సెకండ్ టైం క్షమిస్తాడు అని కూడా అనుకోలే అనమాట ఆ లైలా అనే అమ్మాయి. ఇప్పుడు నాన్న మళ్ళీ కూడా తన పక్కన కూర్చొని ఒకటే చెప్తాడు, నువ్వు ఫస్ట్ టైం ఫెయిల్ అయినావు, సెకండ్ టైం కూడా ఫెయిల్ అయ్యాను ఫీల్ అవుతుంది, కానీ ఈ టైంలో నీ ఒరిజినాలిటీ ఏంది అంటే ఇంకా నువ్వు ఏం చేయాలని ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం కంటే ఇంకా బెటర్ వేలో నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, కాబట్టి థర్డ్ టైం నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు అనే కాన్ఫిడెన్స్ ని ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఇస్తాడు. దెన్ థర్డ్ టైంలో తను ఎంత క్యూరియస్ గా అంటే 2 సార్లు తను అసలు నాన్నకి ఫేస్ ఎలా చూపించాలి అన్న స్థాయి నుంచి థర్డ్ టైం మళ్ళీ ప్రిపరేషన్ కి ఫాదర్ అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసిండు. మళ్ళీ అదే కష్టం పడుతున్నా ఏం చేస్తున్నాడు అనేది పక్కకి పెట్టి ఆ అమ్మాయికి ఎలాంటి విషయం తెలియకుండా అలా చేసి థర్డ్ టైం కూడా తనకు మళ్ళీ కూడా పంపించిండు. ఫైనల్ గా తను ఒక థర్డ్ టైంలో ఆల్మోస్ట్ క్వాలిఫై ఐఏఎస్ గా మొత్తం తన బాధ్యతలు స్వీకరించి ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నని పిలిచి అంతమంది ముందు ఒకసారి తన తండ్రి కాళ్ళ మీద పడి, నా జీవితం నిజంగా నాది కాదు, మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, ఇన్నిసార్లు ఉన్నా కానీ నాకు నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ని నేర్పించింది కాబట్టే నేను ఇప్పుడు మీ ముందర ఐఏఎస్ ఆఫీసర్గా నిలబడ్డాను అని తను ఆనంద బాష్పాలతో చెప్తుంటే స్టేజ్ ముందర ఉన్నటువంటి కొన్ని వేల మంది జనాలు చప్పట్లు కొట్టిరు. సూపర్ సార్, అసలు రియల్లీ అంటే గూస్ బంప్స్ వచ్చి నాకు చూడండి, అసలు గూస్ బంప్స్ అండ్ ఐఎమ్ గెటింగ్ ద టీయర్స్. సో సూపర్ సార్, అసలు ఎక్సలెంట్. ఎందుకంటే నాకు కొంచెం మీరు చెప్తుంటే ఆ స్టోరీ ఇక్కడ గివ్ అప్ చేద్దామా అన్న మూమెంట్స్ అన్ని ఒక్కసారి రీకాల్ అయ్యాయి. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ లైలా అనే అమ్మాయికి ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా తిరిగి కంటిన్యూ చేసింది అంటే దాన్ని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటారు. అంటే నువ్వు ఒకసారి పడినంత మాత్రాన తిరిగి పైకి లేవలేను అన్న స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు పేరెంట్స్ ఆల్మోస్ట్ నీకోసం 24/7 కష్టపడుతూనే ఉన్నారు. పేరెంట్స్ పడుతున్న కష్టానికి కూడా మనం ఒకరోజు రిజల్ట్ ఇవ్వాలి అంటే మనం ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చినాయంటే జస్ట్ నేను నెక్స్ట్ టైం ఏం చేస్తే బెటర్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాసే ఎగ్జామ్స్ ఆల్రెడీ నీకు ప్రీవియస్ గా స్కూల్లో SA1 SA2 అవన్నీ జరిగిపోయినాయి. సో అలాంటప్పుడు కూడా నువ్వు చిన్న చిన్న చేంజెస్ చేసుకుని నెక్స్ట్ నేను ఎలా ముందుకు వెళ్ళాలి అన్న యాటిట్యూడ్ ని నువ్వు బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎగ్జామ్ నువ్వు కూడా వస్తావు. ఇప్పుడు కర్నల్ శాండర్స్ అందరికీ తెలుసు, KFC ఫౌండర్. సో తను ఆ ఏజ్ లో కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నుంచి ఇప్పుడు KFCని ఒక బ్రాండ్ గా తీసుకెళ్ళి అంటే నేనేమంటున్నా అంటే ఏ ఏజ్ తో సంబంధం లేదు. నువ్వు జాబ్ రావాలన్నా, బెస్ట్ రిజల్ట్ తీసుకురావాలనుకున్నా, లేకుంటే ఒక బిజినెస్ లో అచీవ్ చేయాలనుకున్నా ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే కన్సిస్టెన్సీ నెవర్ ఫెయిల్. కాబట్టి నువ్వు కన్సిస్టెన్సీగా కష్టపడుతున్నట్టే ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటంటే నెవర్ గివ్ అప్ అంటే మధ్యలో వదిలేయకూడదు. ఒకసారి ఫెయిల్యూర్ అవుతారు, ఫెయిల్యూర్ అనేది కామన్. ఇప్పుడు ఫెయిల్ లేనిది ఏది కూడా, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు. రీసెంట్ గానే ఒక పేపర్ లో చూసినా అనుకుంటా, ఇప్పుడు మామూలుగా ఒక స్వీట్ కోసం కొన్ని బిస్కెట్స్ ఉంటాయి, సాల్ట్ కోసం కొన్ని బిస్కెట్స్ ఉంటాయి. సో ఒకసారి కంపెనీలో ఏమైందంటే రెండు ఒకసారి మిక్స్ అయిపోయినాయి అంట. స్వీట్ బిస్కెట్స్ తయారు చేయాల్సిన పిండి అలాగే సాల్ట్ బిస్కెట్స్ తయారు చేయాల్సిన పిండి ఒకసారి మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంత పిండి వేస్ట్ అవుతుంది కదా అని వాళ్ళు సొంతంగా ఇంకో బిస్కెట్ తయారు చేశారంట. ఆ రెండు మిక్స్ ఉన్నది, అదే ఇప్పుడు స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్ అనమాట. ఇప్పుడు క్రాక్ జాక్ బిస్కెట్. అంటే ఇప్పుడు మనం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి మనము ఎట్లా నేర్చుకుంటాం, మన మైండ్ సెట్ ఎలా ఉందన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు కూడా ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు పరీక్షలో కావాల్సిన వాళ్ళు పరీక్షలో మంచి మార్క్స్, జాబ్ రావాలనుకున్న జాబ్, ఇంకా కర్నల్ శాండర్ లాగా మోటివేషన్ తీసుకుంటే బిజినెస్ లో కూడా నిలబడవచ్చు. సూపర్ సార్. సో మరి ఎవరైనా సరే స్ట్రక్ అయిన వాళ్ళు, సో గివ్ అప్ చేసిన వాళ్ళు, ఇంకా చేసేద్దాము అన్న వాళ్ళు, ఇంకా మంచిగా రిజల్ట్స్ రావాలి అని కోరుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? ఎస్ మేడం, చాలా మంది కూడా స్టడీస్ లో ఆల్రెడీ గివ్ అప్ చేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టడీ ప్రాసెస్ తెలియకపోవడం, స్టడీ ప్రాసెస్ తెలిసి మోటివేషన్ రెండింటిని కల్పించినట్లయితే ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ని ప్రతి స్టూడెంట్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో వీళ్ళ కోసమే నేను హౌ టు రీడ్, హౌ టు స్టడీ, హౌ టు రిమెంబర్ అనే కాన్సెప్ట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్ షాప్ డిజైన్ చేశాను. సో ఆసక్తి కలిగిన ఎవరైనా కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తుంది. దాంతో పాటు ఎవరైనా మాకు పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే కూడా నేను టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఆసక్తి కలిగిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్సలెంట్ సార్. సో చూసారు కదండి, ఎవరైనా సరే ఎలాంటి సందేహాలు ఉన్న, ప్రాబ్లమ్ లో స్టక్ అయినా, గివ్ అప్ చెయ్యాలి అనుకుంటున్నా, లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.